పీసెస్లో అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇవో ఈ విధంగా ఒలుస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది మనం కర్రీస్లోకైనా అచ్చంగా కర్రీ అయినా రైస్లోకైనా వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ గ్రీన్ పీస్ అంతా కూడా వచ్చేస్తాయి అనమాట ఫ్రెండ్స్. ఇలా వస్తాయి అనమాట. ఇలా వీటితో ఇదేంటంటే వంకాయలో వేసుకోవచ్చు, ఓన్లీ ఈ గ్రీన్ పీసే వండవచ్చు, లేదనుకుంటే దీంతో రైస్ కూడా చేయవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ముందు సెట్ పైన ఆన్ చేసేసి పొయ్యి మీద పెట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఆయిల్ పోస్తున్నాము. ఐటమ్ పేరు చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఆయిల్ పోస్తాం. ఇదండి పచ్చి బఠానీలు నానబెట్టి 1 అవర్ నానబెట్టారనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఈ వంకాయ అనమాట, టమాటా, ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే వంకాయ బఠానీ కర్రీకి అనమాట ఫ్రెండ్స్. ఇవి పచ్చి బఠానీ. ఫ్రెండ్స్, ఇది ముందు ఆనియన్స్ వేసేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కరివేపాకు, టమాటాలు కూడా వేసేసుకున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది అల్లం, పసుపు, కారం, సాల్ట్, వాటర్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా దానికి వేయాల్సిన ఐటమ్స్ అన్నీ అనమాట ఫ్రెండ్స్. అది పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట ఫ్రెండ్స్. సరిపడా ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఈ మామూలు గ్రీన్ పీస్ కాయలు అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ కర్రీకి ఎండబెట్టినవి కాదనమాట ఫ్రెండ్స్. ఇది పచ్చి బఠానీ కర్రీ అనమాట. పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా. ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు గ్రీన్ పీస్ వేసేసుకోవాలన్నమాట, బఠానీలు, పచ్చి బఠానీ. ఈ మొక్కలు వచ్చినవి కూడా నానబెడితే మొక్కలు వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి వస్తే చాలా బాగుంటుంది అనమాట కర్రీ కూడా. ఇది ఒక రోజుల్లో నానబెట్టవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. వీటిని లేదా నేను మాత్రం 1 అవర్ నానబెట్టా. అంత క్రితం నానబెట్టేసి కూడా ఉంచాను అన్నమాట ఫ్రెండ్స్. ఇవి 2 రకాలుగా వేసాను అనమాట. అవి కూడా ఫ్రెండ్స్, ఇవి ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ దీంట్లో సాల్ట్ కూడా వేస్తాను అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది సాల్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది వేస్తామన్నమాట. సాల్ట్ కూడా వేసేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఎండబెట్టిన బఠానీ కూడా ఉంటుంది, గ్రీన్ పీస్ కూడా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ దీని మీద మూత తీస్తున్నాను అనమాట. చూడండి, కారం వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వంకాయ, టమాటా, పచ్చి బఠానీ కర్రీకి అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా 10 నిమిషాలు కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది తర్వాత వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకుంటున్నాను అనమాట కర్రీ. చూడండి, అయిపోవచ్చింది అనమాట, ఎగిరిపోవచ్చింది కర్రీ. పచ్చి బఠానీ వంకాయ కర్రీ అనమాట. టమాటా, ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలంట, గ్రేవీగా అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, దీంట్లో వాటర్ కూడా పోసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది కుక్ అయింది, ఆయిల్ పైకి వచ్చింది కదా, సరిపడా వాటర్ పోస్తున్నాను అనమాట.
ఒకటి లోటా అనమాట ఫ్రెండ్స్, ఇది వాడిపోయాలన్నమాట. ఇదంతా కూడా ఎగిరిపోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీటిని ఈ గ్రీన్ పీస్ని ఎండబెట్టేసి అమ్ముతారు, డ్రై పీస్ అనమాట. అదిను బఠానీ ఎక్కువ వండుతారు అనమాట, ఇది తక్కువ అనమాట. ఇది సీజన్లో దొరుకుద్ది కాబట్టి ఇలా వండుతున్నాను అనమాట ఫ్రెండ్స్. అది కూడా వండి పెడతారు అనమాట ఈసారి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయిపోయిందనమాట. వంకాయ పచ్చి బఠానీ కర్రీ అనమాట, టమాటా గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది ఇలా వస్తుంది అనమాట గ్రేవీ. అలా మనం మధ్యలో ఒకవేళ సాల్ట్ కనుక ఎక్కువ అయితే ఫ్రెండ్స్, ఇది బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. అదంతా కూడా అది లాగేస్తుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి వంకాయ పచ్చి బఠానీ టమాటా గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే బాగా పచ్చి గింజలు అనమాట ఫ్రెండ్స్. ఇవి ఎండబెట్టినవి కాదన్నమాట. ఎండబెట్టిన వాటితో ఈసారి వేసినప్పుడు పెడతాను అనమాట ఫ్రెండ్స్. చూడండి.